వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బెంగళూరు రోడ్ల మీద ప్రయాణం చేయడం కంటే అంతరిక్షానికి వెళ్ళి రావడం ఈజీ. ఈ మాట అంటోంది ఎవరో కాదు, శుభాన్ శుక్లా. మనకు తెలిసిందే, ఇటీవలే ఆయన అంతరిక్షానికి వెళ్ళొచ్చారు. ఆల్మోస్ట్ మళ్ళా సక్సెస్ఫుల్గా కూడా తిరిగి వచ్చారు. ఆయన లేటెస్ట్గా బెంగళూరు రోడ్ల గురించి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కామెంట్ చేసిన తర్వాత అవి చాలా వైరల్ అయ్యాయి. మరోసారి బెంగళూరు రోడ్ల వ్యవహారం కానీ, బెంగళూరులో చెత్త వ్యవహారం కానీ మరోసారి చర్చనీయాంశం అవుతా ఉంది. ఈ అంశమే మనం ఈరోజు అనాలిసిస్కి తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా శుభాన్ శుక్లా ఆయన అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చిన తర్వాత మొత్తం దేశం మొత్తం కూడా ఆయనకి తలొంచింది. ఆ స్థాయిలో ఆయనకి అప్లాస్ దక్కింది ఈ అంశం తర్వాత. లేటెస్ట్గా ఆయన బెంగళూరులోని ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్ అని చెప్పేసి ఒక సదస్సులో, ఒక సెమినార్లో పాల్గొనడానికి వచ్చారు. ఆయన మార్తహళ్ళి నుంచి ఆ సెమినార్ డెస్టినేషన్కి వెళ్ళడానికి దాదాపు తనకు 3 గంటలు పట్టింది. బెంగళూరు రోడ్ల కారణంగా, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల కారణంగా, ఆ రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా ట్రాఫిక్లో నరకం అనుభవించాను అని చెప్పి సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నేను ఏదైతే ఆ ప్రయాణంతో పోల్చుకుంటే, ఆ 3 గంటల ప్రయాణంతో పోల్చుకుంటే, ఆ సెమినార్లో నేను మాట్లాడడానికి నాకు 3వ వంతు సమయమే పట్టింది ఆ టైంతో పోల్చుకుంటే అని చెప్పి మరో సంచలనంగా మాట్లాడారు ఆయన. మొత్తానికి ఆయన చేసిన కామెంట్స్ మరొకసారి బెంగళూరు రోడ్ల దుస్థితిని తెర మీదకి తీసుకొచ్చాయి. మనం టైటిల్లో పెట్టినట్టు అసలు శుభాన్ శుక్లా మాట్లాడడానికి బెంగళూరు రోడ్ల గురించి లోకేష్కి సంబంధం ఏంటంటే, సంబంధం ఉంది. ఈరోజు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లోకేష్కి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్స్ అవుతూ ఉన్నాయి, ప్లస్ పాయింట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడకముందే లోకేష్ బెంగళూరు రోడ్ల గురించి మాట్లాడారు. ఒక ఐటీ మినిస్టర్ హోదాలో ఏపీని ప్రమోట్ చేసుకునే దానిలో భాగంగా ఆయన రోడ్ల గురించి మాట్లాడితే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధారామయ్య మొదలుకొని ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉన్న ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే దాకా లోకేష్ మీద మండిపడ్డారు. లోకేష్ని ఒక పారాసైట్ అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అమరావతిని, ఏపీని కూడా వాళ్ళు అవమానించడం జరిగింది. కానీ ఈరోజు లోకేష్ ఏదైతే చెప్పారో అది ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఈరోజు శుభాన్ శుక్లాతోని ఇది మొదలు కాలేదు, అలాగని ఆయనతోనే ఎండ్ కాదు బెంగళూరు రోడ్ల గురించి. అసలు వాళ్ళు ఈ ఇష్యూ మొదలైన దగ్గర నుంచి అటు ప్రభుత్వం ఈ ఎమ్యూనిటీస్ మీద ఫోకస్ పెట్టినట్టయితే ఈ పాటికి రోడ్లు కొంతమేర కన్నా బాగుపడి ఉండేవి. కానీ ఆ ఇగోల్కే వెళ్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలను కూడా, ఇలాంటివి ప్రముఖుల్ని కూడా సవాల్ చేస్తూ ఉంది సిద్ధరామయ్య ప్రభుత్వం అక్కడ. అంతేగాని రోడ్లను బాగు చేసే ఎఫర్ట్ మాత్రం పెట్టట్లేదన్న ఒక విమర్శ ఉంది. అందుకే అక్కడ పరిశ్రమలన్నీ, బెంగళూరు మన ఇండియాకే ఒక సిలికాన్ వ్యాలీ అని చెప్పుకుంటాం, అక్కడ పరిశ్రమలన్నీ కూడా ఈరోజు ఏపీ వైపు చూస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఏపీ కల్పిస్తూ ఉంది కాబట్టి, ప్రభుత్వం అలాంటి ఎమ్యూనిటీస్ని, అలాంటి రాయితీల్ని ఇస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఏపీ వైపు చూస్తూ ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏపీని టార్గెట్ చేస్తూ ఉంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. అటు లోకేష్ను కూడా వదలట్లేదు, లోకేష్ను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ శుభాన్ శుక్లా ఒక్కరే కాదు, మనం చూస్తే ఆనంద్ మహీంద్రా గ్రూప్ వ్యవస్థాపకులైన ఆనంద్ మహీంద్రా చాలాసార్లు బెంగళూరు రోడ్ల గురించి చాలా సెటరిక్గా మాట్లాడారు. ఆయన రోడ్ల మీద ట్రాఫిక్లో ఆగుతూ ఉంటే పక్కన వాళ్ళు కూడా మనకి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు, సుదీర్ఘకాలం వాళ్ళతో మనం ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఆయన చాలా సెటరిక్గా రోడ్ల గురించి మాట్లాడారు. అంతేకాదు రాజీవ్ ఆనందన్ అని పీక్ ఎక్స్వి అనే కంపెనీ వ్యవస్థాపకుడు ఆయన కూడా ఆ రోడ్ల దుస్థితి గురించి మాట్లాడారు. బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్తో కూడా చాలా చెత్త రోడ్లు బెంగళూరు రోడ్లు, నాకు విదేశీ ప్రతినిధులు వస్తే వాళ్ళు చెప్తా ఉంటే రోడ్ల గురించి నా పరువు పోయింది వాళ్ళ ముందు మాట్లాడాలంటే అని చెప్తే ఆవిడ మీదే సెటైర్లు వేశారు డీకే లాంటి వాళ్ళు. అవసరమైతే ఆమె డబ్బులతో రోడ్లు వేసుకోమని చెప్పి చాలా సెటరిక్గా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఇక చాలామంది మాట్లాడారు. వాళ్లే కాదు, అంతకుముందు మనం చూస్తే బెంగళూరు రోడ్ల గురించి బ్లాక్ బగ్ CEO రాజేష్ యాబాజీ మాట్లాడారు. ఆ తర్వాత లోకల్గా మధు అని ఒక జర్నలిస్ట్ మాట్లాడితే ఆయన మీద కూడా ప్రభుత్వం తరపున అంతే విరుచుకుపడ్డారు. ఇక మన హాట్మెయిల్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయన సౌబీర్ భాటియా, ఆయన కూడా రోడ్ల గురించి మాట్లాడారు. బెంగళూరులో రోడ్లు కానీ ఎమ్యూనిటీస్ గురించి ఆయన కూడా మాట్లాడారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది బెంగళూరు రోడ్ల గురించి విమర్శలు చేస్తే వాళ్ళ మీద మళ్ళీ ప్రభుత్వం తిరగబడతా ఉంది. మీరంతా ఎందుకు విమర్శ చేస్తున్నారు, బెంగళూరుని మీరు డిమోరలైజ్ చేస్తున్నారు, మేము రోడ్ల మీద ఇంత ఖర్చు పెడుతున్నామని. అంతెందుకు, అంతకుముందు గతంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్గా పనిచేశారు, ఇప్పుడు మాజీ ఉన్నారు ఆయన మోహన్ దాస్ పాయ్. ఆయన కూడా అదే స్థాయిలో బెంగళూరులో రోడ్ల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన నోట్లోంచే గూగుల్ ఏపీ రూపురేఖలు మారుస్తుందని ఆయన మాట్లాడితే ఆయన మీద కూడా తిరగబడ్డారు. ఇన్ఫోసిస్ దంపతులు ఇద్దరు నారాయణమూర్తి, సుధామూర్తి ఇంటికి ఏదైతే సెన్సెస్ కోసం వెళ్తే కులగణన కోసం వాళ్ళు మేము ఆ కులగణన పరిధిలోకి రాము అని చెప్తే మీరేమన్నా బృహస్పతులు అంటూ కూడా సిద్ధారామయ్య మాట్లాడారు. ఇలా పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రోడ్ల దుస్థితి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళ మీద తిరగబడతా ఉన్నారు, వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు.
ఇన్ఫోసిస్ దగ్గర నుంచి మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఏపీకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు అంటూ కుమారస్వామి గడ్డిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయినా వాళ్ళ వాదనలో మార్పు లేదు. ఇలా రోజుకొకరు ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తులు, సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, వివిఐపి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోజుకొకరు మాట్లాడుతూ ఉంటే పారిశ్రామికవేత్తలు ఈరోజు అందా కూడా లోకల్గా ఉన్న ఎంప్లాయీస్లో, ఐటీ ఎంప్లాయీస్లో ఏపీ గురించి చర్చ జరుగుతోంది. ఐటీ ప్రతినిధుల్లో, కంపెనీ ప్రతినిధుల్లో కూడా లోకేష్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి మిగతా ఐటీ కంపెనీలు వైజాగ్ వైపు చూస్తున్న పరిస్థితి కానీ, అదేవిధంగా సిఐ సదస్సు వేదికగా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఎఫర్ట్ పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు 14 లక్షల కోట్ల వర్తున్న ఎంఓఈస్ కుదుర్చుకున్నారు. దగ్గరగా 613 ఎంఓఈస్ కుదుర్చుకుంది ప్రభుత్వం. సో ఈరోజు అందుకే లోకేష్ పదే చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి ఎమ్యూనిటీస్, ఇలాంటి దరిద్రం చూసిన తర్వాత బెంగళూరులో రోడ్లు కానీ మిగతాది కానీ, అందుకే మనకి వైజాగ్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ అనో, ఏపీ ఈజ్ ద ఫ్యూచర్ ప్లేస్ అనో అనిపిస్తూ ఉంది వాళ్ళకి. సో అందుకే ఈరోజు లోకేష్ చెప్పిన మాటలు ఈ రోడ్ల గురించి చాలాసార్లు చెప్పారు ఆయన. మీరు పారిశ్రామికవేత్తల మీద తిరగబడ్డం ఆపేసి ముందు రోడ్ల మీద మీ ఫోకస్ పెట్టండి అంటూ మాట్లాడారు. మీ ఇగోస్ పక్క రాష్ట్రాలను తిడతాం ఆపేసి మీ ఇగోస్ పక్కన పెట్టి మీ పనితీరు ఏంటో రోడ్లను బాగు చేయడం మీద పెట్టండి అని చెప్పి కూడా ఎన్నోసార్లు ఆయన సజెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళు ఆ ఇగోకి వెళ్ళిన పరిస్థితే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు ఇగోకి వెళ్ళిన పరిస్థితి ఈరోజు ఈ దుస్థితికి అయితే కారణమవుతూ ఉంది. అందుకే ఈరోజు ఏపీ వైపు బెంగళూరు కంపెనీలు కూడా రీలొకేట్ చేసుకునేందుకు చూస్తున్న పరిస్థితి ఎదురవుతోంది. మొత్తం మీద అయితే మాత్రం ఈ పరిస్థితిని లోకేష్ ఎప్పుడో ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన టార్గెట్ అయ్యారు కర్ణాటక మంత్రులకు కూడా. సో మొత్తానికి నిజంగానే ఈరోజు ఏపీ వైపు బెంగళూరు చూస్తుంది అంటే, బెంగళూరు పరిశ్రమలు చూస్తుంది అంటే అందుకు కారణం ఏంటనేది ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లా. బెంగళూరులో ఉన్న కంపెనీ ప్రతినిధులు చెప్తా ఉన్నారు ఒక్కొక్కరుగా. ఈరోజు సుభాష్ శుక్లా లాంటి వాళ్ళ ట్వీట్తోని ఒక్క దెబ్బకు ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడిన పరిస్థితి అయితే ఎదురవుతూ ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.